తెలుగు సినిమా పరిశ్రమను పైరసీ సమస్య ఎప్పటినుంచో వేధిస్తోంది. ఐబొమ్మ వెబ్సైట్ వచ్చాక అది మరింత తీవ్రమైంది. కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాక కొద్ది గంటలకే ఈ వెబ్సైట్లో అందుబాటులోకి రావడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఐబొమ్మ వెబ్సైట్కు సృష్టికర్త అయిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. విచారణలో అతని నేర చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అతను 2022లో భారత పౌరసత్వాన్ని వదిలి 80 లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లో పౌరసత్వం కొనుగోలు చేసినట్లు తేలింది. ఇది అతని అక్రమ కార్యకలాపాలకు విదేశాల్లో అనుకూల వాతావరణం ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. కరేబియన్ దీవుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న రవి తన ఆస్తులను అమ్ముకోవడానికి ఇటీవల ఇండియాకొచ్చాడు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఉన్న ఆస్తులను విక్రయించేందుకు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే అనూహ్యంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్తో పైరసీ వ్యతిరేక పోరులో ఒక పెద్ద అడుగు ముందు పడినట్లే. సినిమా రంగం నుంచి పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తూ మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా పైరసీ అనే మహమ్మారి నుండి సినిమా పరిశ్రమను రక్షించాలంటే ఇలాంటి నేరస్తులకు గట్టి శిక్షలు తప్పనిసరి అంటున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ సృష్టికర్త ఇమ్మడి రవి ఒక సాధారణ వ్యక్తి కాదు. సాంకేతిక పరిజ్ఞానంలో అతను దిట్ట. ఈ నైపుణ్యాన్ని వాడుకుంటూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్ని పైరసీ చేయడానికి ప్రత్యేక పద్ధతులు రూపొందించాడు. ముఖ్యంగా డిఆర్ఎం టెక్నాలజీని హ్యాక్ చేసే దారుణమైన విధానాన్ని అనుసరించి ప్రొటెక్షన్ ఉన్న వీడియోలను కూడా పైరసీ చేశాడు. ఐబొమ్మలో మాత్రమే కాదు, మూవీ రూల్స్ వంటి ఇతర పైరసీ వేదికల నుంచి వీడియో కంటెంట్ను తీసుకుని హై డెఫినిషన్ నాణ్యతతో మార్చి అప్లోడ్ చేసేవాడు. రవి మొత్తం 60 పైరసీ వెబ్సైట్లు నడుపుతున్నట్లు విచారణలో తేలింది. వాటి ద్వారా సినిమాలు విడుదలైన రోజునే ప్రజలకు చేరేవి. దీంతో తెలుగు సినిమా రంగానికి వేల కోట్ల నష్టం తలెత్తింది. అతని అక్రమ కార్యకలాపాల ద్వారా రవి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. 2022లో కరేబియన్ పౌరసత్వం తీసుకోవడం, విలాసవంతమైన జీవితం గడుపుతుండటంతో అతని జీవనశైలి పూర్తిగా మారిపోయింది. విచారణలో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడైంది. 2022 ముందే రవి ఒక ముస్లిం యువతిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అతని అరెస్ట్తో ఈ పైరసీ సామ్రాజ్యం కూలినట్లే. తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా తీరని నష్టాలు కలిగించిన ఈ నెట్వర్క్స్ పై పోలీసులు ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎన్ని పేర్లు బయటపడతాయో, ఎవరెవరు ఇందులో భాగస్వాములై ఉంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర దేశాల్లోని సైబర్ నేరాలతో కూడిన ఈ ముఠాను పూర్తిగా చీల్చి చూపించాలంటే న్యాయ వ్యవస్థ మరింత బలంగా వ్యవహరించాల్సి ఉంది.